అజ్ఞానమనే మోహనిద్రలో జీవులను కప్పి ఉంచువాడు కాబట్టి స్వాపనః. స్వవశః దేనికి వశం కానివాడు. దేనికి వశం కాడు కానీ తనకు తాను వశుడై జగత్తు యొక్క సృష్టి స్థితి లయలను నిర్వర్తించువాడు. వ్యాపిః అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఆకాశం వల్లే అన్నిటి లోపల మరియు బయట అంతా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి వ్యాపిః. నైకాత్మ అనేక విధములైన రూపాలతో ఉన్నవాడు. నైక కర్మ కృత్. కర్మ అంటే అనేక రకమైన పనులు. అనేక కర్మలు ఆచరించువాడు. జగత్తులో సృష్టి స్థితి లయలకు సంబంధించిన అనేక కార్యక్రమములు చేస్తాడు కాబట్టి నైక కర్మ కృత్. వత్సరః సమస్తాన్ని తన యందు నిలుపుకున్నవాడు. వత్సలః వాత్సల్యం గలవాడు. వచ్చి జగత్ అంతా తానే అయి ఉండి ప్రతిదాన్ని పోషించువాడు. రత్న గర్భః అంటే సముద్ర స్వరూపుడు. సముద్రపు లోతుల్లో చాలా రత్నాలు మనకి దొరుకుతాయి కాబట్టి రత్న గర్భం అని అంటారు సముద్రాన్ని. ఆ సముద్రం కూడా స్వామి యొక్క విభూతే కాబట్టి సముద్ర స్వరూపుడు అని పోలుస్తున్నారు. రత్న గర్భః అంటే. ధనేశ్వరః ధనముల అన్నిటికీ అధిపతి. ఐశ్వర్య కారకుడు. అజ్ఞానమనే మోహనిద్రలో జీవులందరినూ కప్పి ఉంచువాడు. తనకు తాను వశుడై ఉన్నవాడు. దేనికి వశము కానివాడు. వ్యాపించినవాడు. ఆకాశం వల్లే అన్నిటి లోపల మరియు బయట మొత్తం అంతా వ్యాపించి ఉన్నవాడు. అనేక విధములైన రూపాలతో ఉన్నవాడు. అనేక కర్మలను ఆచరించువాడు. సృష్టి స్థితి లయలకు సంబంధించిన అనేక కార్యక్రమములు చేయడం వలన నైక కర్మకృత్ అంటారు. సమస్తాన్ని తన యందు నిలుపుకున్నవాడు. వాత్సల్యం గలవాడు. జగత్తు మొత్తాన్ని పోషించువాడు. సముద్ర స్వరూపుడు. ఐశ్వర్య ప్రదాత ధనములకు అధిపతి. ఈ నామాలకు ఇదేనండి అర్థం. 51ది చాలా మిస్టేక్ అంటే ఇక్కడ